సో హలో గైస్. సో వీడియోలోకి వెళ్ళే ముందు జస్ట్ ఈ వీడియో చూడండి. సముద్రాల లోతుల్లో దాచిపెట్టిన ఒక మహా రహస్యం లెవైథన్ స్నేక్. ఇది నిజంగా ఉందా లేక కేవలం ఒక కథేనా? సైంటిస్ట్ ప్రకారం ఈ మహా సర్పం 2000 మీటర్ల లోతుల్లో కనిపించిందట. దీని ఆకారం చూస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇది నిజంగా పురాతన జీవి అయి ఉండొచ్చా? ఇంతటి భారీ నాగు సముద్రంలో ఎలా బతికింది? ఇదివరకెన్నడూ ఎందుకు కనపడలేదు? ఇదంతా నిజమేనా లేక మన ఊహాలోకమా? మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో నేను మొత్తం ఏఐ యూజ్ చేసుకొని జస్ట్ కాపీ పేస్ట్ చేసి ఈ వీడియో మొత్తాన్ని క్రియేట్ చేశాను అనమాట. సో మీరు కూడా ఇలా వీడియోస్ని క్రియేట్ చేసుకుని జస్ట్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేసుకుని ఎక్కువగా రీచ్ పెంచుకొని మనీ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. సో దీనికి మీకు కావాల్సిందల్లా జస్ట్ మొబైల్ అండ్ బేసిక్ ఎడిటింగ్ తీస్తే చాలు. ఈ వీడియోస్ని కంటిన్యూస్గా క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటే సో మీ రీచ్ అనేది ఎక్కువ తెచ్చుకున్నారంటే మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు త్రూ యూట్యూబ్ ఇంకా ఫేస్బుక్ నుంచి మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే వీడియోని స్కిప్ చేశారంటే ఆ స్టెప్స్ అనేవి అర్థం కావన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి. సో ఇంకెందుకు లేట్, సో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో క్రోమ్ ఓపెన్ చేసుకుని జస్ట్ చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. సో వీడియోని మనం క్రియేట్ చేయాలంటే మనకి కావాల్సింది చాట్‌జీపీటీ అనమాట. సో మీరు చాట్‌జీపీటీని యూజ్ చేసుకోవచ్చు లేదా మెటా అయినా యూజ్ చేసి సో మీ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో మనం ఒక స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ నేను రికమెండ్ చేసింది చాట్‌జీపీటీ. సో చాట్‌జీపీటీకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఆ ప్రాంప్ట్ ఏంటంటే సో ఇక్కడ మనకి ప్రాంప్ట్ అనేది ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. సో మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి మనకి ఇక్కడ సీన్స్ అనేవి క్రియేట్ అవుద్దనమాట. సో నేనేమి ఇచ్చానంటే ఇలాగ నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. టాపిక్ ఏంటంటే సో ఇక్కడ బ్రాకెట్స్. సో ఇక్కడ బ్రాకెట్స్‌లో మనకి మీరు దేని మీద ఏ టాపిక్ మీద వీడియో జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ ఇక్కడ మెన్షన్ చేయాలనమాట. సో నేను ఇక్కడ దేని మీద చేద్దాం అనుకుంటున్నా అంటే డార్క్ సైడ్ డార్క్ సైడ్ ఆఫ్ నాసా ఏదైనా. సో నేను ఇక్కడ ఏ టాపిక్ మీద చేద్దాం అనుకుంటున్నా అంటే డార్క్ సైడ్ ఆఫ్ తాజ్‌మహల్. సో ఇలా మీరు ఏ టాపిక్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ అనేది ఈ స్క్వేర్ బ్రాకెట్‌లో మెన్షన్ చేయండి. తర్వాత ఇలా సో నాకొక 2 మినిట్స్ వీడియో స్క్రిప్ట్ కావాలి. అది ఎంగేజింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. ఇంకా వైరల్ అయ్యేలా ఉండాలి. సో నువ్వు నాకు స్క్రిప్ట్ ఇవ్వు కంప్లీట్ తెలుగులో. సో ఇలా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాంప్ట్‌ని ఎంటర్ చేయండి. సో ఇలా ప్రాంప్ట్ అనేది ఇచ్చిన తర్వాత మనకి సీన్‌గా మనకి ఒక స్టోరీ నరేషన్ అనేది మనకి జనరేట్ చేస్తదనమాట. సో ఇది చూసారు కదా! సీన్ 4, సీన్ 5. సో ఇలా మనకి 2 మినిట్స్ వీడియో సరిపోయినట్టు మనకి ఒక నరేషన్ అనేది చాట్‌జీపీటీ ఇస్తది. సో మనకి ఇక్కడ స్క్రిప్ట్ అనేది వచ్చిందనమాట. సో చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని మనం స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసుకున్నాం. సో ఈ స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలనమాట. సో వాయిస్ ఓవర్ మీరు ఏఐ యూజ్ చేసుకొని ఇచ్చుకోవచ్చు లేదా సో మీరైనా వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చనమాట. సో మీరెలాగ వాయిస్ ఓవర్ ఇస్తారంటే ఫస్ట్ సీన్ 1లో ఇలాగా ప్రత్యేకంగా చెప్పుకున్న తాజ్‌మహల్ ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రేమ కథ గురించి ఇలా మీరు వాయిస్ ఓవర్ మీరే ఇచ్చుకోవచ్చు లేదా ఏఐ వెబ్‌సైట్ యూజ్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చనమాట. సో దీంట్లో నేను ఏం రికమెండ్ చేస్తానంటే సో ఏఐ యూజ్ చేయకుండా మీరు మీ వాయిస్‌తో వాయిస్ ఓవర్ ఇచ్చారంటే మీకు రీచ్ అనేది ఎక్కువ వస్తది. అందుకే మీరు వాయిస్ ఇచ్చేలా రికమెండ్ చేస్తాననమాట. ఎందుకంటే ఎక్కువ రీచ్ వస్తది. సో మీరు వాయిస్ ఓవర్ అంటే మీరు ఏఐ యూజ్ చేసుకొని కూడా మీరు వాయిస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగంటే దీంట్లో మనకి 2 వెబ్‌సైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి క్లిప్‌చాంప్ నెక్స్ట్ ఇంకోటి డ్రీమ్ సింక్. సో ఈ 2 వెబ్‌సైట్ యూజ్ చేసుకొని మనం వాయిస్ అనేది జనరేట్ చేసుకోవచ్చనమాట. సో వాయిస్ ఓవర్ ఇచ్చుకునే ముందు సో దీంట్లో మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు చూడు. సో దీంట్లో ఏంటంటే మనకి కొన్ని సీన్స్ దగ్గర జస్ట్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా కట్టడానికి వేలాది కార్మికులు. సో ఇక్కడ మనకి ఏంటంటే కార్మికులు కాకుండా వర్కర్స్ అని మీరు సింపుల్‌గా ఇంగ్లీష్‌లోనే ఇచ్చుకోవచ్చు లేదా సో అంటే పెద్ద పెద్ద వర్డ్స్ అంటే ఆ వర్డ్స్ దగ్గర ఏంటంటే రిఫరెన్స్ స్లాంగ్‌లో అది మనకి వాయిస్ అనేది వస్తదనమాట. అందుకే మీరు ఇదేం చేస్తారంటే వీటిని కాపీ చేసుకొని నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేసుకొని సో సింపుల్ వర్డ్స్ యూజ్ చేసుకొని మనకు స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసుకుంటారనమాట. జస్ట్ ఇది కాపీ చేసుకొని నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేసి సింపుల్ ఎక్కడైతే వర్డ్స్ అనేవి అంటే డిఫికల్ట్‌గా ఉన్నాయో అక్కడ మీరు సింపుల్ వర్డ్స్ పెట్టుకొని రీప్లేస్ చేసుకొని ఒక స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసుకోండి. సో నేను ఎలాగో ఉంచేస్తున్నా వీడియో చేస్తున్నాను కాబట్టి సో దీన్ని కాపీ చేసుకున్నా. సో ఇది కాపీ చేసుకొని నెక్స్ట్ న్యూ ట్యాబ్‌లో క్లిప్‌చాంప్. సో క్లిప్‌చాంప్ ఏఐ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో దాంట్లో ఉన్న ఫస్ట్ వెబ్‌సైట్‌లో వెళ్ళి సో ఇక్కడ మనకి సైన్ ఇన్ అనేది అయిపోయిందనమాట. సో జస్ట్ బేసిక్ సైన్ ఇన్ అని ఉంటది. సో నేను ఎలాగో సైన్ ఇన్ అయి ఉన్నాను కాబట్టి నాకు వస్తదనమాట. సో సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ టు స్పీచ్. సో ఈ టెక్స్ట్ టు స్పీచ్ కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా నావిగేట్ అవుద్దనమాట. దాంట్లో కిందకి వెళ్తే క్రియేట్ టెక్స్ట్ టు స్పీచ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్‌లో మనకు డైలాగ్ బాక్స్ కనబడుతుంది కదా! టెక్స్ట్ అనేది. సో అక్కడ మనకి చాట్‌జీపీటీలో కాపీ చేసుకున్న స్క్రిప్ట్ అంతా ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మనకి సీన్ 1లో, స్క్రీన్ 2లో ఇదున్న
మొత్తం స్క్రిప్ట్‌ని మనం కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్ కొట్టుకొని. సో, స్క్రిప్ట్ సీన్‌కి మనకి గ్యాప్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మనం ఎడిట్ చేసినప్పుడు సింపుల్‌గా అయిపోద్దనమాట. సో, ఇలా కాపీ పేస్ట్ చేసిన తర్వాత మీరిక్కడ వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనకు వాయిస్ కనబడుతుంది కదా! దాంట్లో మనకి మల్టీ లాంగ్వేజ్‌లో మనకి మీకు నచ్చిన వాయిస్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ మల్టీ లాంగ్వేజ్ ఉందో దాన్నే మనం సెలెక్ట్ చేసుకోగలమనమాట. ఎందుకంటే అదే మనకి తెలుగు వాయిస్ ఇవ్వగలదు. సో, చూసారు కదా! చాలా అనేవి ఇక్కడ ఉంటాయి వాయిస్. సో, దీంట్లో మనకి ప్రివ్యూ ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు ఇది ఉంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత హియర్ ది వాయిస్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత విలువైన కథను సృష్టించడంలో మీకు సహాయపడటానికి వివిధ రకాల భాగస్వామ్యం చేయడానికి విలువైన కథను సృష్టించడంలో మీకు సహాయపడటానికి వివిధ రకాల స్వరాల నుండి ఎంచుకోండి. సో, ఇలాగ మనకి నచ్చిన వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు ఆ వాయిస్‌ది. సో, ప్రివ్యూ మీద కొడతాను. సో, ఇలా ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రిప్ట్ అంతా మనకి ప్రివ్యూ చేసి చూపిస్తుంది. ప్రేమకు ప్రతీకగా చెప్పుకునే తాజ్ మహల్ ప్రపంచంలో అందరికీ తెలిసిన వాయిస్ అనేది ఓకే అయిపోతే జస్ట్ సేవ్ మీద క్లిక్ చేసేయండి. సో, వెయిట్. ప్రేమకు ప్రతీకగా చెప్పుకునే తాజ్ మహల్ ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రేమ కథకి గుర్తుగా నిలిచిన అద్భుత కట్టడం. కానీ సో, ఈ ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు దీనిలో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ వోకల్ పిచ్ ఇంకా పేస్ అనేది ఉంటదనమాట. సో, వోకల్ పిచ్‌లో మీరు ఈ లో అయినా పెట్టుకోవచ్చు, హై అయినా పెట్టుకోవచ్చు, మీడియం అయినా పెట్టుకోవచ్చు. సో, లో పెట్టి నేను ఒకసారి ప్రివ్యూ చేసి చూపిస్తాను చూడండి. సో, జస్ట్ టైం లోడ్ అవుతుంది. ప్రేమకు ప్రతీకగా చెప్పుకునే తాజ్ మహల్. సో, ఈ సేవ్ చేసిన తర్వాత మనకు వాయిస్ అనేది జనరేట్ అయిపోద్ది. సో, దీన్ని మనకి జస్ట్ ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఉంటది. ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ 4K అయితే మనకి వీడియో మనకి క్రెడిట్స్ అనేవి కావాలన్నమాట. సో, 180 హెచ్‌డీ ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. సో, మనకి ఇక్కడ వాయిస్ అనేది ఎక్స్‌పోర్ట్ అవుతుందన్నమాట. సో, ఇలాగ మనకి వాయిస్ అనేది మనకి ఎక్స్‌పోర్ట్ అయిపోయిందన్నమాట. సో, ఇదే కాకుండా మీరు వేరే వెబ్‌సైట్‌లో కూడా మీరు వాయిస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మనకు మోర్ నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ అనేవి ఉన్నాయి ఫ్రీగా చేసేవి. బట్ డ్రీమ్ సింక్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో, దాంట్లో ఉన్న ఫస్ట్ వెబ్‌సైటే అది. సో, దీంట్లోకెళ్ళిన తర్వాత ట్రై నౌ మీద క్లిక్ చేయండి. సో, దీంట్లో మనకేంటంటే మనకి 10,000 క్రెడిట్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ నేను 5,000 వాడేసాను. సో, దీంట్లో మనకి 10,000 క్రెడిట్స్ అయిపోయిన తర్వాత వేరే అకౌంట్ అనేది లాగిన్ అవ్వాలి. సో, దీంట్లో కూడా సేమ్. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వాయిస్ అనేది లోడింగ్ అవుతుంది. సో, వెయిట్. సో, దీంట్లో కూడా మీరు జస్ట్ మీ స్క్రిప్ట్‌నంతా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మనకు చాట్‌జీపీటీలో ఉన్న స్క్రిప్ట్‌నంతా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకి మోర్ నంబర్ ఆఫ్ ఇదంతా తెలుగు అనమాట. సో, వీళ్ళంతా తెలుగు వాళ్ళనమాట. కొంచెం వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా వస్తది దీంట్లో అయితే. కానీ ఇక్కడ మనకి వాయిస్ అనేది ఈ వెబ్‌సైట్‌లో ఏంటంటే మనం ఎడిట్ చేసుకోవాలనమాట. జస్ట్ అంటే స్పీడ్ పెంచుకోవడం, లేదా దాని వాయిస్‌లో ఉన్న డెప్త్‌ని హైలో, లోలో పెట్టుకోవాలనమాట. బట్ క్లిప్‌చాంప్‌లో ఏంటంటే ఇక్కడ మనకి వాయిస్ అనేది ఎడిట్ చేసుకోవచ్చనమాట. పిచ్ అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో మనకి వాయిస్ అనేది ఎడిట్ చేయలేం. సో, దీంట్లో మీకు నచ్చిన వాయిస్‌ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఆడియో మీద క్లిక్ చేయండనమాట. సో, దీంట్లో నాకు నచ్చిన ఆడియో ఏంటంటే దీంట్లో మనకి ప్రివ్యూ ఎలా చూసుకోవచ్చంటే ఇక్కడ ఈ సౌండ్ సింబల్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి మనం ప్రివ్యూ అనేది చూసుకోవచ్చనమాట. సో, ఇది సంగీతం మనసుకు అపారమైన శాంతిని అందిస్తుంది. ప్రశాంతమైన మనసుతో మన ఆలోచనలు స్పష్టంగా సో, ఇలాగ మనకి ఏదైనా మనకి దీంట్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి జనరేట్ ఆడియో మీద క్లిక్ చేయండి. ప్రేమకు ప్రతీకగా చెప్పుకునే తాజ్ మహల్ ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రేమ కథకి గుర్తుగా నిలిచిన అద్భుత కట్టడం. సో, ఇక్కడ మనకు ఆడియో జనరేట్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో మనకు డౌన్లోడ్ సింబల్ ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆడియో అనేది డౌన్లోడ్ అయిపోద్దనమాట. క్లిప్‌చాంప్ ఇంకా డ్రీమ్ సింక్ యూజ్ చేసుకొని మనం ఆడియో అనేది జనరేట్ చేసామనమాట. సో, వీడియో జనరేట్ చేయడం కోసం మనకి స్క్రిప్ట్ ముందు క్రియేట్ చేసాం. తర్వాత ఆ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం ఆడియో అనేది జనరేట్ చేసుకోవాలనమాట. సో, ఈ స్క్రిప్ట్‌కి ఏంటంటే మనకిప్పుడు ఇమేజెస్ అనేవి యాడ్ చేసి మనం వీడియో అనేది క్రియేట్ చేయాలనమాట. సో, ఆ ఇమేజెస్ మనకి ఎలాగొస్తాయంటే చాట్‌జీపీటీకెళ్ళిన తర్వాత ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వండనమాట. సో, ఆ ప్రాంప్ట్ ఏంటంటే నేను ఈ స్టోరీకి ఏ ఇమేజెస్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, నువ్వు నాకు కంప్లీట్ సీన్స్ ప్రాంప్ట్స్ ఇవ్వు ఇమేజెస్ జనరేట్ చేయడానికి. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌కి అండ్ ప్రాంప్ట్స్ నాకు ఇంగ్లీష్‌లో కావాలి. ఒక్కో సీన్‌కి 2 ప్రాంప్ట్స్‌ని ఇవ్వు. సో, ఇలాగ నేను ఒక ప్రాంప్ట్ అనేది ఈ చాట్‌జీపీటీకి ఇస్తాను ఇమేజెస్ కోసం. సో, ఇచ్చిన తర్వాత సెండ్ మీద కొట్టండి.
ఇచ్చిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రాంప్ట్స్ అనేది చాట్‌జీపీటీ జనరేట్ చేస్తుంది. చూసారు కదా! సీన్ 1కి ప్రాంప్ట్ 1, ప్రాంప్ట్ 2. సో, ఇలా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనం ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ అనేది జనరేట్ చేయాలన్నమాట. మనం ఈ ఇమేజెస్ అనేవి మనకు జనరేట్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మనకి దాంట్లో నేను ఏటి రికమెండ్ చేస్తానంటే మెటా అనేది మనకి ఫ్రీగా ఇమేజెస్ అనేది జనరేట్ చేసేది. అన్‌లిమిటెడ్ ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకొని. సో, దీంట్లోకెళ్ళిన తర్వాత ప్రాంప్ట్ 1ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సో, ఇమేజ్ అని ఉంది కదా! దీంట్లో పేస్ట్ చేయడమే. జస్ట్ పేస్ట్ చేసేయండి. సో, ఈ పేస్ట్ చేసే ముందు ఇక్కడ మనకి ఈ స్టార్టింగ్‌లో కనబడుతుంది కదా! సో, అక్కడ మనకి ట్యాబ్ ఇచ్చుకొని సో, ఇలా రియలిస్టిక్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. సో, రియలిస్టిక్ యాడ్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. సో, ఇలా మనకి ఇమేజెస్ అనేవి 4 ఇమేజెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో, దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ 1:1 రేషియో ఇప్పుడు మీరు షార్ట్ వీడియో తయారు చేయాలనుకుంటే 9:16. ఇప్పుడు మీరు లాంగ్ వీడియో చేయాలనుకుంటే 16:19 అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ మీ వీడియో అనమాట. సో, మీరు యూట్యూబ్‌లో లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నారనుకో 16:9 పెట్టండి. లేదా షార్ట్స్ చేయాలనుకుంటున్నారా 9:16 పెట్టండి. సో, నేను షార్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 9:16 పెడుతున్నా. సో, మళ్ళీ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇలా మనకి ఇమేజెస్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇప్పుడు ఇమేజెస్ అనేది జనరేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ యానిమేషన్ కావాలనుకుంటున్నాం. జస్ట్ స్కై ఇలా కదలడం కానీ లేదా జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో, మనం ఇది వీడియో ఎడిట్ చేసినప్పుడే చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి యానిమేట్ చేయండి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో, ఇది యానిమేట్ చేయండి అని క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా మనకి యానిమేట్ అయిపోద్దనమాట. సో, చూసారు కదా! సో, ఇలా మనకి యానిమేట్ చేసేస్తుంది. సో, దీంట్లో మీకు నచ్చిన యానిమేషన్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, దీంట్లో ఇది బాగుంది కాబట్టి సో, దీని మీద సో, ఇలా మనం డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత సో, సెకండ్ ప్రాంప్ట్ అనమాట. సో, సెకండ్ ప్రాంప్ట్ సేమ్ ఇది ఇచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో రియలిస్టిక్. సో, ఇలా రియలిస్టిక్ ఇచ్చిన తర్వాత మనకి జనరేట్ మీద క్లిక్ చేయండి. సో, జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యానిమేట్ చేయండి మీద క్లిక్ చేయండి. సో, చూసారు కదా! దీంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేయండి. సో, ఇది నాకు నచ్చింది. సో, ఇలా మొత్తం సీన్ అంటికి ప్రాంప్ట్‌లకి మనకి ఇమేజెస్ అనేవి జనరేట్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియో క్రియేట్ చేయడానికి మనకి ఇమేజెస్ ఉన్నాయి. ఇంకా మనకి వాయిస్ ఓవర్ ఉంది. సో, ఈ 2 యూజ్ చేసుకొని జస్ట్ మనం ఆ వాయిస్ తగినట్టు మనకి ఈ వీడియోస్‌ని పెట్టుకొని మనకి వీడియో అనేది క్రియేట్ చేసేయొచ్చనమాట. సో, ఇలా మనం ఏఐ యూజ్ చేసుకొని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని మనం వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటది. సో, వీళ్ళ ముందు నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. సో, ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ అనేది చేయండి. సో, ఇలాగ మీరు ఏఐ యూజ్ చేసుకొని మన వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చనమాట. జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని సో, ఈ వీడియోస్ మీరు యూట్యూబ్‌లో అయినా లేదా ఫేస్‌బుక్ పేజ్‌కి డైలీగా పోస్ట్ చేశారంటే దానికి రీచ్ వచ్చి మనీ అనేది జనరేట్ అవుద్దనమాట. సో, నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే నాకు కామెంట్ అనేది చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.